బెల్స్ పాల్సీ అంటే ఫేషియల్ పాల్సీ అని అర్థం. చలిలో ఎక్కువ తిరిగే వాళ్ళకి వచ్చే కామన్ న్యూరలాజికల్ ప్రాబ్లం ఏంటి అని అంటే బెల్స్ పాల్సీ అంటారు. అంటే ఏంటంటే ఒక సైడ్ ఫేస్ మొత్తం పెరలైజ్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు మనకి ఫేషియల్ నర్వ్ అనేది ఉంటుంది. అంటే మన ఫేస్ లో మొత్తం 12 క్రేనియల్ నర్వ్స్ అంటారు. 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటుంది. దాంట్లో 7th క్రేనియల్ నర్వ్ అనేది ఫేషియల్ నర్వ్ అంటారు. నెంబరింగ్ ఉంటుంది అనమాట. నెంబరింగ్ ప్రకారంగా 12 క్రేనియల్ నర్వ్స్ లో దీనికి 7th క్రేనియల్ నర్వ్ అని పేరు పెట్టారు. ఈ 7th క్రేనియల్ నర్వ్ ఎక్కడ ఉంటుందంటే మన చిన్న మెదడు పాన్స్ నుంచి ఆరిజిన్ అవుతుంది. చిన్న మెదడు నుంచి మన చెవు దగ్గరకు వరకు వచ్చి దాని తర్వాత దానికి పాయలు అంటే బ్రాంచెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా 5 బ్రాంచెస్ లాగా ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక బ్రాంచ్, 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 5 బ్రాంచెస్ అవుతుంది అనమాట. ఫేషియల్ నర్వ్ అనేది పెరలైజ్ అవుతుందో ఇప్పుడు ఏమవుతుంది, మనం చలిలో ఎక్కువ తిరుగుతాం. అందుకే చెవుల్లో దూది పెట్టుకోండి, చెవులకి ఇట్లా ప్యాడ్ పెట్టుకోండి అని ఎందుకు చెప్తారంటే ఫేస్ కి నరము పెరలైజ్ అవ్వకుండా ఉండడం కోసమే చెప్పడానికి వాళ్ళ ఉద్దేశం అది. ఎప్పుడైతే మనకి చెవు దగ్గర పాన్స్ చిన్న మెదడు నుంచి బయటకు వచ్చే దగ్గర అంటే మనకి చెవుల దగ్గర నుంచి వస్తుంది. చిన్న మెదడు నుంచి ఈ బయటకు వచ్చేంత వరకు ఉన్న కోర్స్ లో ఎక్కడైనా సరే ఫేస్ కి ఇంజురీ అయింది అని అంటే ఫేషియల్ నరానికి దెబ్బ తగిలింది అని అంటే పెరలైజ్ రావచ్చు. ఫర్ సపోజ్ దెబ్బ తగిలింది ఎవరికైనా గట్టిగా కొట్టడం కానీ లేదా రాడ్తో కొట్టడం కానీ కర్రతో కొట్టినప్పుడు వాళ్ళకి ఏమవుతుందనంటే ఫర్ సపోజ్ ఇక్కడ కొట్టారు అనుకోండి, వాళ్ళకి ఫేషియల్ నర్వ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఆ ఫేషియల్ నర్వ్ అనేది ఇంజురీ అవుతుంది, ఖచ్చితంగా పెరాలసిస్ అయితే వస్తుంది. ఇన్ఫెక్షన్ ఫర్ సపోజ్ చెవుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన బాడీలో ఏమైనా క్యాన్సర్ వచ్చి ఫేషియల్ నర్వ్కి ఇంపింజ్మెంట్ అంటే ఏంటంటే ఆ క్యాన్సర్ అనేది నర్వ్స్ దగ్గరకు వచ్చినా కూడా ఫేషియల్ నర్వ్ అనేది పెరాలసిస్ అవుతుంది. అంటే ఫేషియల్ నర్వ్ కి ఏ రకమైన దెబ్బ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏదైనా దెబ్బ తగిలితే, దెబ్బ అంటే ఇన్ ది సెన్స్ ఎలా అయినా సరే దానికి ఇంజురీ అయింది అని అంటే మాత్రము ఖచ్చితంగా ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ అనేది వస్తుంది. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అని అంటే మనం కళ్ళు మూసుకోవాలి అని అంటే దానికి ఫేషియల్ నర్వ్ అనేది అవసరం అనమాట. మనం గట్టి గట్ల కళ్ళు మూసుకోవాలనుకున్నా కూడా మనం స్మైల్ చేస్తే మనం ఏంటంటే ఇలా రెండు ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, ఒక సైడ్ పెరాలసిస్ వచ్చింది అని అంటే వీళ్ళకి ఈ చీక్ అనేది వాళ్ళకి పని చేయదు అనమాట. ఫర్ సపోజ్ రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది అనుకోండి, అన్నప్పుడు ఇది ఇలానే ఉంటుంది, ఇది మాత్రం ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట, డీవియేషన్ అయిపోతుంది అనమాట. కళ్ళు ఏందనంటే వాళ్ళకి ఒక కళ్ళు కిందకి వెళ్ళిపోతుంది, ఈ కళ్ళు ఏమవుతుందనంటే వాళ్ళు సరిగ్గా క్లోజ్ చేయలేరు అనమాట. ఇంకొకటి పైన మనకి ఇక్కడ ముడతలు పడతాయి కదా, పైన ఇట్లా అన్నప్పుడు ఇటు సైడ్ ముడతలు పడుతుంది కానీ ఇటు సైడ్ ముడతలు పడవు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం తిన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇటు సైడ్ తినగలము, ఇటు సైడ్ మనం తినలేము. ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి వాటర్ లీక్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేసుకోలేరు, లోపలికి ఫుడ్ని ఎక్కువ హోల్డ్ చేసుకోలేరు. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే కంటెంట్స్ అనేవి కింద పడిపోతుంది అనమాట. ఒకటి ఏంటంటే కొంచెం రేర్ సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే చెవులు కొంచెం సౌండ్ మామూలు సౌండ్ కంటే వాళ్ళకి ఎక్కువ సౌండ్ వినపడడం కానీ, లేకపోతే టేస్ట్ అనమాట. టేస్ట్ అనేది ఇప్పుడు రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది అనుకో, రైట్ సైడ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ తీపి తర్వాత కారం ఉప్పు ఈ టేస్ట్లు అనేవి చాలా వరకు వాళ్ళకి మిస్ అవుతుంది అనమాట. వాళ్ళకి అంత తెలియదు, ఆల్టర్ అయిపోతుంది అన్నమాట, పర్సీవ్ చేయలేరు, వాళ్ళు సెన్సేషన్ చేయలేరు అనమాట ఎక్కువ. దీనికి ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా వితిన్ 1-2 days అంటే వితిన్ 72 hours లో మాత్రము పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ దగ్గర ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.